హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా సైట్ అనేది క్రాష్ అయిందో లేకపోతే సర్వర్ ఎక్కువ మంది ఒకసారిగా ట్రై చేయటం వల్ల ఆగిపోయిందో మీకు వీడియో పెట్టాను నేను. ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది, చూసుకోండి. josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ డేటా అని కనపడుతుంది వెరీ క్లియర్గా. అది ఓపెన్ చేసి కింద క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది చూడండి, అందరికీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అని. సో ఇక్కడ మీ జేఈ అప్లికేషన్ నెంబరు లేదా అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళైతే అది కూడా ఉంటుంది చూడండి. ఇఫ్ యూ డైరెక్ట్ హ్యావ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్వాన్స్ లో ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ గా చేసుకోవచ్చు, అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి. లేదా జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అన్నది ఉంటుంది. అది ఇక్కడ మీ క్యాప్చా పెట్టి లాగిన్ అయితే ఆటోమేటిక్ గా అవుతుంది. మీరు ఎవరి చేత ఓపెన్ చేయించకండి, ఎవరి దగ్గర మెంటర్షిప్ వాళ్ళు కడతారు వాళ్ళు పెడతారు అనుకొని మీ పాస్వర్డ్లు మీ లాగిన్లు ఎవరికి ఇవ్వకండి. ప్రస్తుతం అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ ప్రాసెస్. రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఇంకా ప్రతిసారి లాగిన్ అయిపోయి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే అక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత చూపిస్తుంది. 500 600 రెండు వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఐఐటీలో అడ్వాన్స్లో మెయిన్స్లో వచ్చిన వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు 100 ఆప్షన్స్ పెట్టారంటే అందులో కనీసం 40-50 అన్నా మీకు వచ్చేవి ఇంపార్టెంట్. రానివి అందరూ తొందరపడి ఇచ్చి పడేస్తున్నారు తప్ప మీకు వచ్చే వాటి మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లా. అదేమంటే మాకు సీట్లు పెరిగినాయని ఎవరో చెప్పారు, యూట్యూబ్లో చెప్పారు కాబట్టి ఈసారి మాకు వచ్చేస్తుంది అనుకొని అక్కడి వరకే పెట్టి ఆకండి. కనీసం 30-40 అన్నా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం, జోసా డేటా ప్రకారం మీకు వస్తున్నాయో లేదో చెక్ చేసుకొని అవి ఉండేలా చూడండి. రానివి మీరు ఆశపడేవి ముందు పెట్టుకోండి, తప్పేం లేదు. ఈసారి ఏమైనా సీట్లు పెరిగినా మీరు అందరూ అనుకున్నట్లుగా ముందుకు వస్తే రావచ్చు. కానీ మీకు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం వస్తున్నది తప్పనిసరిగా 30 అన్నా పెట్టుకోండి. మీ ర్యాంక్ను బట్టి ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, తక్కువ మాత్రం పెట్టకండి. సో ఇది జోసా వెబ్సైట్ అయితే పనిచేస్తుంది ప్రస్తుతము. చక్కగా హ్యాపీగా నిదానంగా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రతిసారి సేవ్ చేయండి, లాక్ చేయకండి. లాస్ట్ రోజున ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, అప్పుడు లాక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు లాక్ అయిపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ అన్లాక్ చేయడానికి. ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టినా సేవ్ చేసుకుని కావాలంటే వాటిని పీడిఎఫ్ ఫామ్లో తీసేసుకోవచ్చు. మళ్ళీ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే అది లాస్ట్ రోజు చేద్దు, కానీ ఇప్పుడు అవసరం లేదు. అన్ని ఆప్షన్స్ ఎలా పెట్టారంటే చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పీడిఎఫ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఫోటో తీసుకొని ఉంచుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో జోసా వెబ్సైట్ అయితే పనిచేస్తుంది. ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వాల్సిన పని లేదు. అసలు నిదానంగా కూల్గా రిజిస్టర్ అయ్యి రేపు మార్నింగో ఎప్పుడోకప్పుడు నిదానంగా వెబ్ ఆప్షన్స్ ఒక పేపర్ మీద రాసుకొని దాని ప్రకారం పెట్టుకుంటే ఈజీ అవుతుంది మీకు. వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోవచ్చు. మార్చుకున్న ప్రతిసారి సేవ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.